వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్బింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. NNTV తెలుగు న్యూస్ కి స్వాగతం. గోకవరంలో కులమతాలకు అతీతంగా తన సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు. అనారోగ్యంతో బాధపడుతున్న చర్చి ఫాస్టర్ కూతురు వైద్య ఖర్చుల కోసం 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. సీతానగర గ్రామంలోని బీలీవర్ ఈస్టర్ చర్చ్ ఫాస్టర్ డేవిడ్ రాజ్ కూతురు సైనికి గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. ఆమెను కుటుంబ సభ్యులు రాజమండ్రి ఆసుపత్రిలో వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. ఆమె పరిస్థితి ఫాస్టర్ మందపాటి సతీష్ కుమార్, బీజేపీ దళిత యువత, బీజేపీ దళిత నాయకులు వరసాల ప్రసాద్ ద్వారా కంబాల శ్రీనివాసరావుకి తెలపగా తక్షణమే స్పందించి ఆయన యువతి వైద్య ఖర్చుల కోసం 10,000 రూపాయలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప, ఇనకోటి బాపన్న దొర, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, కట్టా కళ్యాణ్, కందికట్ల మూర్తి, వరసాల రవి, మోటపర్తి అభిలాష్, పిల్లి హర్ష, కేబుల్ రాజు, వజ్రంగ్ మురళి, నేతలు అఖిల్ తదితరులు పాల్గొన్నారు. బిలివర్ ఈస్టర్న్ చర్చి ఫాదర్ అయినటువంటి డేవిడ్ రాజు గారి కుమార్తె సైని గారికి కడుపులో నొప్పి రావడం వల్ల గత వారం రోజులుగా బాధపడుతూ రాజమండ్రి హాస్పిటల్కి వైద్య నిమిత్తం వెళ్ళినటువంటి విషయం మందపాటి సతీష్ కుమార్ గారు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి ఆడపిల్లలు డాక్టర్ గారికి చాలా వైద్య నిమిత్తం చాలా ఖర్చులు అయిపోతున్నాయి అని చెప్పి సతీష్ మా బీజేపీ యువనేత, దళిత యువనేతలందరికీ కూడా తెలియజేయడం వల్ల అందరూ కూడా కంబాల శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రాత్రి వెంటనే ఆ ఫాస్టర్ గారి కుటుంబానికి తక్షణం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించండి, వారి యొక్క వైద్య నిమిత్తం అని చెప్పి మన కంబాల శ్రీనివాసరావు గారు కారు ఇచ్చి ఈ యొక్క దళిత బీజేపీ యువతనిచ్చి పంపించడం జరిగింది. కాబట్టి ఇలాంటి నాయకుడు ఎక్కడా మనకు కనిపించడం, ఎక్కడ చూసినా కులం లేదు, మతం లేదు. ఆయన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు అయినప్పటికీ, హిందూ అయినప్పటికీ ఇక్కడ కులం అనేది లేదు, మతం అనేది లేదు, మానవత్వమే ముఖ్యమనేటటువంటి ఉద్దేశంతో చర్చ్ పాస్టర్ గారు అయినప్పటికీ వారి కుటుంబం ఇబ్బందుల్లో ఉంది, ఆప్తలో ఉంది, ఇల్లు ఆదుకోండి అని చెప్పడం అనేది ఆయన మానవతావాదికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క 10,000 రూపాయలు మా దళిత బీజేపీ వింగ్ ఆధ్వర్యంలో పాస్టర్ అమ్మ గారికి, పాస్టర్ అయ్య గారికి కూడా అందజేయడం జరుగుతుంది. కూడా